ఆ లేత వయసులో ఏదో ఒక దాని మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావమే ఆ గొంగలి, ఆ మేక. లింకప్ ఉంది. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకు ఇప్పుడున్న ఈ 20s జనరేషన్ వాళ్ళు చిన్నప్పుడు కలుసుకుంటే వాళ్ళకి తెలంగాణ లేదు. తెలంగాణ రాష్ట్రం అనేది మేము ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది. బిఫోర్ తెలంగాణ ఎట్లుండే అంటే ఈయన చిన్నగా ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండే, పెద్ద పెరిగిన తర్వాత తెలంగాణ ఎట్లున్నది అనేది ఒకటి ఒక చిన్న అంటే నా ఇదేంటంటే వాడి దగ్గర నుంచి చూసారు, వాడికంటే ఎక్కువ నాలెడ్జ్ నీకుంటుంది ఈ సబ్జెక్ట్ మీద. అందుకే తనే చాలా వరకు తనే రచనా సహకారం అందించింది. నేను అడగట్లేదు, నేను అది అడగ, వాడు చెప్పాలి అది. తను పూర్తిగా నేను స్క్రిప్ట్ అనుకున్నప్పుడు తను పూర్తి లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా తను ఎక్కడో సెర్చ్ చేసి గూగుల్లో డెప్త్గా వెళ్ళి క్లైమాక్స్ ఇలా పెడతాం, క్లైమాక్స్ ఇలానే పెడదాం, దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఇది జరిగిన యథార్థ సంఘటన అని చెప్పి టోటల్ ఇన్స్టాగ్రేషన్, అంటే తను జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి టోటల్ దాన్ని మార్ఫింగ్ చేసి. నేను అందుకే మాట్లాడింది అని చెప్తాను. నీకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకు ఎందుకు ఉంటుందంటే తన బాటపు తన యాస భాష అంతా అక్కడి నుంచి వచ్చింది. మనం ఇక్కడికి వచ్చి మనం కన్వర్ట్ అయ్యాం, మార్చబడ్డాం, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ కాబట్టి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి. వచ్చింది ఆల్రెడీ. బేసిక్గా ఇండస్ట్రీలో నాకు తెలిసినంత నాలెడ్జ్, ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్, మీ మమ్మీని అడిగితే కరెక్ట్ చెప్తారు. ఇండస్ట్రీలో ఎవరు ఏ క్యారెక్టర్లో ఫస్ట్లో లాంచ్ అవుతారో అదే క్యారెక్టర్లో ఫిక్స్ అయిపోతారు. ఇండస్ట్రీ అదే చూస్తుంది. ఓకే, నువ్వు హీరోయిన్గా లాంచ్ అయ్యావు కాబట్టి నీ బ్రెయిన్ సెట్ ఎప్పుడు నేను హీరోయిన్నే అనే ఫిక్సేషన్లోనే ఉండాలి, అప్పుడే కెరియర్ పైకి ఉంటుంది. లేదు మనం చెల్లెలి క్యారెక్టర్ వచ్చిన చేసేద్దామను, అలా ఏమైనా వచ్చి చేసేద్దామని ఫిక్స్ అయిపోతే దానికి ఎవడేం చేయలేడు అనుకో. సో ఇప్పుడు అందుకే నేను ఇన్నిసార్లు నువ్వు ఈ సినిమా హీరోయిన్, ఈ సినిమా హీరోయిన్ అని చెప్తాను. హీరోయిన్ ఈ సినిమాకి ఆడియన్ వస్తాడు, చూశాడు సినిమా, బయటికి వెళ్ళి చెప్పాడు, మంచి చెప్పాడా చెడు చెప్పాడా అనేది మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, కీడిచ్చి మెరిచడం తప్పలేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి నీది? సినిమా రాసేసుకున్నా ఆల్రెడీ, ఇంకో సినిమా ఉంది. రిలీజ్ ఈవెంట్లోనే నా నెక్స్ట్ కథ, దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు పేరు వేసేసి అనౌన్స్మెంట్ చేసేస్తాను. వెరీ గుడ్. నువ్వు కాకుండా ఈ సినిమాకి బలం ఎవరు? నేను కాకుండా ఈ సినిమాకి హీరో అంటే గరుడవేగ అంజీ గారు, వెరీ బిగ్ టెక్నీషియన్. ఆయన సినీ ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇంతకుముందు ఆయన సక్సెస్ఫుల్గా పెద్ద బ్యానర్స్లో చేశాడు. గరుడవేగ లాంటి పెద్ద సినిమాని టేకప్ చేశాడు. 10th క్లాస్ డైరీ అని ఒకటి చేశాడు, బుజ్జి ఇలారా అని పెద్ద విజయం చేశాడు. నాకు సినిమా కథ రాసుకోవడం మాత్రమే తెలుసు, ఎలా తీయాలో నాకు తెలియదు. నిజంగా ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా గొప్పగా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో మనం స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ చేస్తున్నాం, అదే డైరెక్షన్ అని మనకు తెలియదు, నాకు తెలియదు. ఒక అందరికి నేర్పిస్తున్నాం, డైలాగ్ నేర్పిస్తున్నాం, టైమింగ్ నేర్పిస్తున్నాం, ఇలా ఉండాలి, సెట్ నేర్పిస్తున్నాం, సెట్ మీద ఇలా పెట్టాలి, ఇదంతా డైరెక్షన్ అని నాకు డెఫినెట్గా ఇక్కడ ఉపయోగపడింది. అది నేను డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక వెనక వెళ్తున్నప్పుడు అంజన్న నాకు నేర్పించింది అదే. తమ్ముడు 13 సంవత్సరాలు నువ్వు స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తున్నావు, దాన్ని మించి నీకు ఏది లేదు, ఆ ధైర్యంతో నువ్వు చెయ్యి డైరెక్షన్. లేదన్నా నేను కథంతా మొత్తం చెప్తాను. నాకు ఆ వామిస్ట్ మరాఠీ మూవీస్, బాలీవుడ్లో అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న సినిమాలు, ₹1,70,00,000 తీసి అవి 5 కోట్లు 10 కోట్లు వసూలు చేసే సినిమాలు ఉంటాయి. మాల్గుడీస్ కథలని పాతకాలం, నాకు ఆ ట్రెండ్లో కావాలి. ఇప్పుడు జబర్దస్త్ నువ్వు చేసావు కాబట్టి జబర్దస్త్ ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి పనికొచ్చింది, బాగా మనమే రాసుకోగలం, మనకు మనమే చేసుకోగలం, ఎవరు లేదు సెట్ నేనే. డైరెక్టర్ ఎవరు దీనికి? గరుడవేగ అంజీ గారే చేశారు. ఓకే, ఆయనే డైరెక్టర్, ఆయన కెమెరామెన్. అది ప్లస్ పాయింట్ అయింది. తక్కువ టైంలో నేను ఇది చేయగలిగాను అంటే రెండు ఆయన అవ్వటం వల్లనే నేను దీన్ని పర్ఫెక్షన్గా నేను అనుకున్న టైంకి, నా అనుకున్న బడ్జెట్లో నేను చేయగలిగాను. ఈ సినిమా మొత్తం తీసేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అని చెప్పు. There was nothing uncomfortable. Nothing. Everything was good. Perfect. ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు స్వామి. కంఫర్ట్ అయ్యే టైం నేను ఇస్తా, కంఫర్ట్ టైంలో తీసేను సినిమా, అంతేనా? గ్యాప్ కూడా లేదు. రోజు హాలిడేస్ లో ఉంటే ఇంకా బాగుండు, కానీ పర్లేదు. హాలిడే లాగా తీయను సినిమా లానే తీసాను. సినిమాకి ఆఫీస్ లేదు, సినిమాకి ఎట్లా షెడ్యూల్ ఎట్లా? మార్నింగ్ 9 to 9 కాదు స్వామి, 6 to మార్నింగ్ 6 to 6కి నేను కరెక్ట్గా అమ్మాయి కనపడాలి, నాకు అందరు సెట్లో ఉండాలి. 5ంటికి నేనే అందరినీ లేపుతాను, గంటలు రెడీ అయిపోయి 6ంటికి సెట్లో నేను కొబ్బరికాయ పట్టుకొని రెడీగా ఉంటాను. నాకు కావాలి. నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళ వరకు కూడా నేనే మేనేజర్ని, నేనే మేకప్ మ్యాను, నేనే కర్త, నేనే క్రియ, నేనే అమ్మ, అన్నీ నేనే భోజనాలు కూడా నేనే, క్యారేజీలు తీసుకెళ్ళి వాళ్ళకి పొట్లాలు కూడా అందించింది నేనే.
మీ సినిమా కాబట్టి నువ్వు చేసుకున్నా తప్పులేదు కానీ అన్ని నేర్చుకున్నా ఏం సాధించలేదు. అదే. కాకపోతే చెప్పకుండా కంఫర్ట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చునేది. మేము అందరూ ఎత్తుక్కునేది, రాకేష్ గారు నేను ఎక్కడ అనేది. ఏది వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఆ సతీష్ని పట్టుకొని ఉన్న ఆయన ఎక్కడ ఉంది తన ఊర్లో అసలు మా ఊళ్ళోగా తండావులు ఎట్టి తీసుకెళ్లారు, రాకేష్ గారు ఇక్కడ అని అనేది చిన్న వాయిస్ తీసుకొని వచ్చేది. నా మిమిక్రీ ఎలా చేస్తున్నారంటే అయ్యో అది అలవాటు వాడికి. అట్లా చేసింది, చాలా చేసింది. కానీ ఇప్పుడే ఇచ్చిన చిన్న బిడ్డ, అందుకని మొత్తం చెప్పవు, చిన్న బిడ్డ తర్వాత చెప్పేస్తావు మొత్తం. బాగా హెల్ప్ చేసిందని. లేదంటే గుర్తుపెట్టుకో, ఒక పెద్ద ఆర్టిస్ట్ డాక్టర్ అయింది, మినిమం నీడ్స్ నన్ను అడగకుండా ఇబ్బంది పెట్టకుండా, నేను అరిస్తే పడి అరిచా కూడా అరిచాను, చెంప మీద నుంచి చెయ్యి కూడా వెళ్ళిపోయింది, కొడతా ఏమనుకున్నాను. ఆ కోపాలు వచ్చి అరిస్తే ఆ అమ్మాయి కొంచెం సరేనండి మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను వాళ్ళ అమ్మని కంప్లైంట్ ఇవ్వకుండా, దోమలు కుట్టినా అవి కుట్టినా ఏది అది ఏది దొరుకుద్ది అక్కడ కుట్టి వెళ్ళిపోయింది, అది ఏడ తీసుకురాలి నేను అనుకోవాల్సింది ఫోన్ నెంబర్ అట్లా రోబోనా అది దోమ కాదు, అది మరి దట్ వాస్ a big insect. ఏదో సెట్ అట్లా చెప్పుద్దా. మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టం అది. అయ్యో అది దగ్గర మీతో ముందే చెప్పారు ఇలా మాట్లాడాలి మీతో అని. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టమే. టాకింగ్ టు ఇంగ్లీష్ టు ఎవ్రీథింగ్ ఇన్ లాంగ్వేజ్ ఇంత చెప్పు. రేపు చెప్పు మీది. సో దట్స్ వై కేశవ్ చంద్ర రమావత్ అనే టాపిక్ వస్తే అయిపోయింది, మొత్తం అయిపోయింది, రెడీ కదా? రెడీ, ఫస్ట్ కాపీస్ రెడీ. ఫస్ట్ ఎవరికి వేసావు? ఇప్పటివరకు నేను ఎవరికి వెళ్ళిన, ఎవరికి వెళ్ళలేదా? వెయ్యను కూడా. ఏ థియేటర్లోనే చూడాలి ఆ సినిమా అందరికి, ఎవరైనా నేనేదైతే సినిమా పట్టుకొని ఇన్ని రోజులు ఎవరి దగ్గర అయితే తిరిగి ఏడ్చి అన్నా తీసుకోండి అంటే అవహేళనగా చూసారో వాళ్ళే నాకు ఫోన్ చేసి ఏమైంది ఏం చేద్దాం ఈ సినిమా అక్కడే కొట్టావు సక్సెస్, అక్కడే కొట్టాను. థియేటర్లో రేపు ఒక డిస్ట్రిబ్యూటర్ నా షో తీసుకున్నాడు స్వామి. ఒక రాకేష్ సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు రేపు. నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రాలో 40 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 5 థియేటర్లు, అమెరికాలో 15 థియేటర్లు. ఆస్ట్రేలియా సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు. యూఎస్లో వాళ్ళు టెక్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు. మొత్తం నైజాం సీజా మొత్తం దీప ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒక సినిమాని నేను ఎలా నమ్మాను, ఎంతమంది నమ్మినప్పుడు థియేటర్లకు వెళ్ళిపోతుందంటేనే ఒక రాకేష్ సినిమా ఓవర్సీస్ లో కొనుక్కున్నారు, ఆర్ ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటేనే సక్సెస్ అయ్యింది అని అర్థం కదా. దాని గురించి టెన్షన్ లేదు. నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను ఒక హీరోయిన్గా. మీరు ఏం చదువుతున్నారు? లా చదువుకుంటున్నాను. మళ్ళా ఎన్నో ఇయర్? 5th year. 365 రోజులు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. ఆయన కాల్ చేసినప్పుడల్లా ఎగ్జామ్స్ అప్పుడే చేస్తారు. ఇప్పుడు లాయర్ కాబట్టి నీకు బాగానే సపోర్ట్ అన్నది. ఏమైనా కేసులు వేసినా అదే ఎవరైనా లోపల తిట్టినా ఈ అమ్మాయి ఉంటుంది. కానీ అక్కడ కూడా వెళ్ళి సార్ ఇచ్చేయండి సార్ ప్లీజ్ అంటే మనం ఏం చేస్తాం, ఇచ్చేయమంటే పాపం వాళ్ళ బాధ్యత. బెయిల్ దాకెందుకు మధ్యలో డైరెక్ట్ అరెస్టా బెయిల్ దాకెందుకు అంటుంది, అరెస్టే డైరెక్ట్ గా ఏషియన్ సార్ లోపలేసేయండి దాకా రాణిస్తానా అంటుంది. ఓ ముందే అరెస్ట్ చేపిస్తావా? కోర్టు వరకు మీరెందుకు వెళ్తారు అని అంటున్నాను. అది చూడు మరి, అంత స్మైలీగా అంత క్లారిటీగా చెప్పే ఆర్టిస్ట్ దొరకడం చాలా రేరు. దొరికింది ఫస్ట్ అదృష్టం. రెండోది సినిమా తీసావు, అది రిలీజ్కి రెడీగా ఉంది, డిస్ట్రిబ్యూషన్ దొరుకుతున్నాయి, మళ్ళీ ఫారెన్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషను, వీళ్ళందరూ సపోర్ట్, అన్ని సపోర్ట్ బాగానే ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే ఉందిరా. చెప్పండి స్వామి. ఈ సముద్రంలోకి ఎందుకు దిగావు అంటున్నా నేను. అది ఫస్ట్ అడిగారు, మనం దానికి ఆన్సర్ నువ్వు క్లారిటీగా చెప్పలేదు. ఎన్ని నదుల్లో ఈత కొట్టినా, ఎన్ని చెరువుల్లో ఈత కొట్టినా చివరికి సముద్రంలోనే ఈత కొట్టాలి. ఇప్పుడు నేను సముద్రంలో ఈత కొడుతున్నా. ఇప్పటివరకు నేను డైరెక్ట్ సముద్రంలో దూకేద్దామని ఫిక్స్ అయ్యి ఆల్రెడీ నదుల్లోనూ పిల్ల కాలువల్లోనూ కొట్టేశాం. డైరెక్ట్ ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టడానికి వచ్చా. సేఫ్గా ఏ తిమింగలానికి దొరకకుండా, సేఫ్గా ఏ ఐస్బర్గ్ నన్ను గుద్దకుండా, ఎవరు నన్ను లంగరేసి కిందకి లాగకుండా నేను ఒడ్డుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, అంతే. వెరీ గుడ్. ఇంత పెద్ద టీము ఇంత పెట్టుకొని నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు మిస్ అవుతుంది? మీరు వచ్చారని. మీరు ఎదురుగా కూర్చుంటే నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలను, కానీ మీకు చెప్పలేను. అంటే ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాలో నేను హీరోను అని చెప్పుకునే దానికంటే ఆ కథనే హీరో అని చెప్తే కథని నేను ఎంత నమ్మినో అందరికి అర్థమవుతుంది కదా అనేది ఇంటెన్షన్.
అలా ఎప్పుడు చెప్పుకో. ఓకే సార్. ఎంత పెద్ద కథ అయినా ఏం చేసినా, ఎన్ని కోట్లు పెట్టి తీసినా, 100 కోట్లు పెట్టి తీసినా, 10 లక్షలు పెట్టి తీసినా ఆ సినిమా హీరో ఎవరైనా అడుగుతారు కానీ కథ హీరో అంటే కదా భయ్యే, దానిలో ఎవరు మెయిన్ లీడ్ అని అడగరు. ఆ సినిమాకి ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఇవే ఫస్ట్ టాపిక్లు. తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ క్యాలిక్యులేషన్లో వస్తారు. ఓకే, ఎస్ సార్. సో ఫస్ట్ నువ్వు పెట్టుకోవాల్సింది అంటే నువ్వే హీరో. ఎస్. చూడు అమ్మాయి హీరోయిన్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందో. నేనే హీరోయిన్, ఆ, నేనే హీరో. మేక పిల్లలతో ఆడుకున్నాను ఎంత నీట్గా చెప్తుంది. చెప్పడానికి నేను బాబు నువ్వు ఎలాగొచ్చారు నువ్వు. మామూలుగా బట్టలతో. ఇంకో అదే ఇప్పుడు ఈ భయ్య క్యారెక్టర్ ఏంటి, మా ఆయన ఆన్ స్క్రీన్. దానిలో కూడా తాగుపోతే పాపం ఫిక్స్ అయిపోయారు కదా అందరూ కలిసి. ఒక మంచి క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ వచ్చి కదా నాట్లో బాధపడ్డాడు. కానీ క్యారెక్టర్ ఈ సినిమాలో మాత్రం అది ఫీల్ అయ్యేటట్టు చెయ్యదు. మంచిగా అంటే పక్కకు ఉన్న అది కూడా ఆమె కూడా ఆ యాక్టర్ ఆవిడ కూడా బాగా చేసింది కాబట్టి ఆ కాంబినేషన్ చూడొచ్చు, వెళ్తుంది. కన్నుల పండుగ ఉంటుంది. ఎవరి ఫార్మాట్లో వాళ్ళు ఉన్నారు. నీ ఫార్మాట్లో నువ్వు తప్పితే 100 టెన్షన్లు స్వామి ఇక్కడ. ఎందుకుంటాయి టెన్షన్లు? టెన్షన్లు దీని నెక్స్ట్ ఏంటి పరిస్థితి, 18 రిలీజ్, అక్కడ ఫ్లెక్స్లు పడుతున్నాయా లేదా, అడ్వాన్స్ ఇచ్చారా లేదా, రేపు ఈ నైట్ కి మొత్తం ఫిక్స్ చేసి స్కాబ్లు వెళ్ళాలి, క్యూబ్లు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి సొంతకాలు పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇన్ని టెన్షన్ల మధ్య అన్నిటికీ మించి మీరు అన్నారు చూడు, రేపు ఏంటి నా పరిస్థితి. 22 పొద్దున 7:35 మొదలయ్యే ఫస్ట్ స్క్రీనింగ్. దానికి ముందు 21 అర్ధరాత్రి అమెరికాలో తెల్లారి, మనకి అర్ధరాత్రి వాళ్ళకి. నువ్వు ఎంత టెన్షన్లో ఉంటావో చిరంజీవి గారు కూడా ప్రతి సినిమా రాత్రి అదే టెన్షన్లో ఉంటారు. అవును స్వామి. ఆయన 100 సినిమాలు దాటేసి వరల్డ్స్ పెద్ద బిగ్గెస్ట్ స్టార్ అయిపోయినా కూడా, ఆల్రెడీ బిగ్గెస్ట్ స్టార్ అయినా ఇంకా ఎన్ని అవార్డులు కొట్టినా ఏం చేసినా ఆ రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రి పడే ప్రతి హీరోకు ఉండే ప్రాబ్లం ఇదే, రేపు సినిమా ఏంటి అంటే మేబీ నిజంగానే మీరు అన్నట్టు దీనికి పైసలు ఇట్లా పెట్టుకోకుండా ఓన్లీ దాంట్లో